శ్రీమాత్రే నమః. ఈ వారం గ్రహస్థితి మేషరాశి యందు శుక్రుడు సంచరిస్తూ ఉన్నారు. వృషభ రాశి యందు రవిగ్రహం, మిథున రాశి యందు బుధ గురుల సంచారము, కర్కాటక రాశి యందు కుజుడు, సింహరాశి యందు కేతువు, కుంభమందు రాహువు, మీనమందు శనీశ్వరుడు. ఈ వారంలో చంద్రుడు కర్కాటకము, సింహము, కన్య, తులారాశుల యందు సంచరించబోతున్నారు. తులారాశి ఏకాగ్రతతో ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. శుభ ఫలితాలను ఇస్తుంది. పుణ్య కార్యాలు చేస్తారు. బాధ్యతతో వ్యవహరిస్తూ వృత్తి ఉద్యోగాల్లో పేరు తెచ్చుకుంటారు. వ్యక్తిగత విషయాలను ఇతరులతో చర్చించకండి. స్తోమతకు మించిన అప్పులు ఇవ్వకండి. తులారాశి వారికి ఈ వారం షష్ఠ స్థానమందు శనీశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే భాగ్యస్థానమందు గురువు యోగిస్తున్నారు. ఈ రాశి వారికి చంద్రబలం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఈ 3 గ్రహాల తాలూకా గ్రహ సంపత్తి ఈ రాశి వారిని చాలా చక్కగా నిలబెడుతుంది. సప్తమంలో ఉండే శుక్రుడు, అష్టమ స్థాన స్థిత రవి, అలాగే భాగ్యస్థానమందు ఉండే బుధుడు, దశమంలో కుజుడు మిశ్రమమైన ఫలదాతలుగా చెప్పవచ్చు. ఒక్క రవిగ్రహం మాత్రమే ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యం పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపెడతారు. అనవసరమైన ప్రయాణాలు, బంధుమిత్రులతోటి సమస్యలు, అలాగే ఏ పని అయినా 1-2 సార్లు అవుతూ ఉండడం, కొంత నీరసం, నిస్సత్వ ఎక్కువగా ఉండడం, అనవసరమైన తగువులు, ఇటువంటి వాటితో రవి ఎక్కువగా పీడిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి మాటకు సంబంధించిన ఇబ్బందులు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాట పెరుగుతూ మాట పట్టింపులకు అది అవకాశాన్ని కల్పిస్తూ ఉండడం. ఆర్థికంగా ఉండే పరిస్థితులు, ఏవైతే మీ దగ్గర ధనం ఉంది, మీకు సరిపడా ఉన్నది, కానీ గతంలో మీరు చేసేటటువంటి వాగ్దానాలు లేదా ఆనందంలో, సంతోషంలో మీరు ఇచ్చినటువంటి మాటల వలన ఇతరులకు కొంత ధనాన్ని ఇవ్వవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది. ఒడిదుడుకులు ఉంటాయి. కొన్ని మీకు సంబంధం లేని విషయాలు, చేయలేని పనులు లేదా మీకు భారంగా అనిపించే పనులను సైతం ఉద్యోగ వ్యాపారాల పరంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఎక్కువగా శ్రమ చేస్తే మంచి ఫలితం వస్తుంది, మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు తులారాశి వారు. వీరికి శ్రమ ఎక్కువ, ఫలితం కూడా ఆశించిన స్థాయిలో ఉన్నప్పటికీ ఫలితం అనేది ఆలస్యంగా వస్తుంది. ఆరోగ్యపరమైన విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని దాటడానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నం విజయవంతం అవుతుంది. ధైర్యంగా ఉండగలుగుతారు. మీ యొక్క మనస్తత్వం 10 మందిని ఆకర్షిస్తుంది. తులారాశి వారు ఈ వారంలో మరింత సానుకూల ఫలితాలను సాధించడానికై దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రోజు శనివారం. అదృష్ట సంఖ్య 8. అదృష్ట వర్ణం నీలం. శుభం భూయాత్.